హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. స్థానిక వైన్ షాపులో వచ్చిన నకిలీ రూ. 500 నోటు కలకలం సృష్టించింది. వైన్ షాపులో వచ్చే నగదును బ్యాంకులో వేసే క్రమంలో బ్యాంకు అధికారులు ఈ రూ. 500 నోటును నకిలీ నోటుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో కొల్లిపర మండల ప్రజలు నకిలీ నోట్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గతంలో ఒకసారి నకిలీ రూ. 200 నోటు ఇక్కడ కనిపించి జనాన్ని భయాందోళనలకు గురి చేసింది. ఈ నేపథ్యంలో నకిలీ నోట్లను గుర్తించడం ఎలా అనే అంశాన్ని ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక నకిలీ నోట్లను గుర్తించడం ఎలా అనే అంశంపై నోటుపై ఉండే సెక్యూరిటీ థ్రెడ్ వంచినప్పుడు ఆకుపచ్చ రంగు నుంచి బలమైన నీలి రంగులోకి మారాలి. అలా మారకపోతే అది నకిలీ నోటుగా భావించాలి. అలాగే కరెన్సీ నోటు కుడి ఎడమ వైపు ఖాళీ ప్రదేశంలో కాస్త వెలుతురులో చూస్తే మహాత్మా గాంధీ చిత్రం, అంకెలతో నోటు విలువ సంఖ్య, వాటర్ మార్కు ఉంటుంది. అలాగే నోటు విలువను తెలిపే సంఖ్య కూడా ఉంటుంది. కరెన్సీ నోటు ముద్రించే కాగితం సాధారణ పేపర్ కాదు. ఈ నోటు తడిసిన సాధారణ పేపర్లా నలగదు అనే అంశాన్ని గుర్తించాలి. అలాగే పేపర్ స్టిఫ్నెస్ను చూసి కూడా అసలు నోటు నకిలీ నోటు గుర్తించవచ్చు. ఇక మరో అంశాన్ని పరిశీలిస్తే కరెన్సీ నోటు మీద మహాత్మా గాంధీ చిత్రం ఉండే వైపు ఎడమ కుడి చివర్లలో క్రాస్గా 5 చిన్న గీతలు ఉంటాయి. వేళ్లతో తడిమితే ఉబ్బెత్తుగా చేతికి తగులుతాయి. అలాగే 500 నెంబర్ దేవనాగరి లిపిలో ముద్రించి ఉంటుంది. అలాగే కుడివైపు వెలుతురులో పెట్టి చూస్తే లోపల కూడా గాంధీ చిత్రం కనిపిస్తుంది. అశోక చిహ్నం ఉంటుంది. వెనక వైపు నోటు ముద్రించిన సంవత్సరంతో పాటు స్వచ్ఛ భారత్ లోగో, స్లోగన్, లాంగ్వేజెస్, రెడ్ పోర్ట్ వంటివి గమనించవచ్చు. వీటిలో ఏది లేకపోయినా అది నకిలీ నోటుగా గుర్తించాలి. ఫ్రెండ్స్, ఇది నకిలీ నోట్లకు సంబంధించి ఎలా గుర్తించాలనేది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.